హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పండుకప్ప చేపల పులుసు ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్లో వెనకటి కాలం పద్ధతిలో చేసి చూపిస్తానండి. చూడండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చింతపండు 100 గ్రాములు, నేను కేజీ చేపలు తీసుకుంటున్నానండి, దానికి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాండి. ఇదైతే శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. అంతలోకి నానుతుంది మనం చేసే ప్రాసెస్లోకి. ఇప్పుడైతే చేపల పులుసులోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నెలోకి ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవైతే సన్నగా తరుక్కొని వేసుకోనండి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఎవరైతే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాండి. చింతపండు పులుసు పులుపు ఈ టమాటో పులుపు 2 కలిపితేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎవరైతే టమాటాలు వేయరో ఈ టమాటా పేస్ట్ అనేది ఇట్లా వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను పండుకప్ప అని చెప్పినాను కదండి, ఆ పండుకప్ప చేప ఎలా ఉంటుందన్నది నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇదే పండుకప్ప చేప. చూడండి కొత్తగా బాగుంది కదండి, చూసేకి చాలా. ఇదిగోండి నేనైతే శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వెడల్పాటి గిన్నెలోకి ఈ చేప ముక్కలు అనేది వేసేసుకోండి. నేను చెప్పినాను కదండి, పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు, చాలా ఈజీగా. ఎంత వంట రాని వాళ్ళు కూడాను ఈ చేపల పులుసు అనేది ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 చేపలు అనేది పక్కన పెట్టుకున్నానండి, ఫ్రై చేసుకున్నాము అనేసి. ఇప్పుడైతే పసుపు, కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్ వంటల్లోకి కారం అనేది ఎక్కువ వేసుకుంటేనే దాన్ని టేస్ట్ అండి. ఆ చేపల పులుసు స్పైసీగా మసాలాలు అన్నీ సరిగ్గా వేసుకున్నాండి. కల్లుప్పు అనేది చూసి వేసుకోనండి. టేస్ట్ చూసి తగ్గిందా లేదా అన్నది చూసి వేసుకోనండి. నేను క్వాంటిటీని బట్టి వేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, దాన్ని బట్టి వేసుకోనండి. నేను వేసే క్వాంటిటీని మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆ క్వాంటిటీని బట్టి ఎంత వేసుకోవాలి ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇప్పుడైతే అదంతా కలిపి ఆ చేపలకి ఆ ఉప్పు కారం అనేది మొత్తం పట్టేటట్టుగా ఇట్లా కలుపుకోనండి. ఇట్లా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఆ ముక్కలు ఆ కారంలో నానతాయి కదా, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఒక పెద్దపాయి ఆనియన్, పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకున్నాండి. అవైతే పులుసు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం మసాలా అనేది వేయలేదండి, కొంచెం అనేది పక్కన పెట్టాను. ఫ్రై చేసుకోవాలి అని చెప్పాను కదండి, దాంట్లోకి పక్కన పెట్టాను. మీకు ఆ ఫ్రై వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను ఆ వీడియో లింక్ అనేది, ఫ్రై వీడియో లింక్. ఇదిగోండి ఈ మసాలా ఇదంతా ఫుల్ మ్యాగ్నేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఫుల్ వీడియో అంతా చూడండి, అప్పుడైతేనే మాకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. చింతపండు పులుసుని నేను శుభ్రంగా పిండి ఇట్లా పక్కన పెట్టుకున్నానండి వడకట్టుకొని. మామూలుగా మీరు డైరెక్ట్గా కూడాను ఇందాకడ ప్రాసెస్లోనే చింతపండు పులుసు వేసేసి మొత్తం కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేయచ్చు, అలా పెట్టచ్చు, ఇలాను పెట్టచ్చు. నేను వెనకటి కాలం పద్ధతిలో చేస్తున్నాను అని చెప్పినాను కదండి, ఇదైతే ఈజీగా ఉంటుంది. మా అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో మా అమ్మమ్మ ఎలా చేస్తుంది అన్న దాన్ని బట్టి నేను చేసినానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వండి చూసి తిన్న తర్వాతనే కామెంట్ చేయండి, ఎందుకంటే పక్కాగా చెప్తున్నా 100% ఇదైతే టేస్ట్ అనేది
చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు. ఇది పండుకప్ప చేపల పులుసు. ఈ పండుకప్ప అనే దాంట్లో పులుసుకైతేనే ఎక్కువగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫ్రైకి బాగుంటుంది, కాకపోతే పులుసు మీద అంత టేస్ట్ అనేది రాదు. కానీ నేను ఫ్రైకి అనేది 2 పీసులు పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ చూద్దాము పండుకప్పితే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. పులుసుకే బాగుంటుందని చాలామంది నాతో చెప్పినారండి, అందుకనేసి పులుసు చేస్తూ ఉన్నాను. టేస్ట్ అనేది బాగుంటుందనేసి. దీంట్లోకైతే పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చండి, ఎందుకంటే ఈ పండుకప్ప చేపలు అనేది సింగిల్ ముల్లే ఉంటుందండి. ఈజీగా తీసుకొని తినేకి చాలా ఈజీగా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇలా చేసి చూపియండి. ఎంత వంట రాని వాళ్ళు కూడాను ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ బాగా రాకపోతే కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, పులుసు అయితే రెడీ అయింది. ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలితే పులుసు అనేది ఉడికిపోయింది అనేసి అర్థమండి. నేనైతే పులుసు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఇదైతే ఈ రోజు కంటే రేపు అయితేనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. మా వీడియో మీరు చివరి దాకా చూస్తే మా వీడియో నచ్చిందని నేను భావిస్తున్నానండి. ఇంతేనండి, అయిపోయింది చేపల పులుసు అనేది. ఇది ఈ రోజు కంటే రేపైతే చాలా బాగుంటుందండి. బాయ్ బాయ్.